మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పనిచేసి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 10వ తరగతి చదివే విద్యార్థులకు మోడీ గిఫ్ట్ పేరుతో సైకిళ్లు పంపిణీ చేశారు. ప్రధాని మోదీ సూచన మేరకు విద్యార్థులకు తన వంతుగా సైకిళ్లు అందిస్తున్నట్లు వివరించారు. ప్రజాస్పందన దృష్ట్యా వచ్చే విద్యా సంవత్సరం 9వ తరగతి నుంచి 10వ తరగతి వచ్చే వాళ్లకు సైకిళ్లు అందిస్తామన్నారు. చదువు వ్యక్తిగతంగానే కాకుండా దేశానికి సమాజ హితానికి ఉపయోగపడేలా ఉండాలని బండి సంజయ్ ఆకాంక్షించారు. ప్లాస్టిక్ను నివారించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. హుస్నాబాద్లో నవోదయ సైనిక్ స్కూల్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సంజయ్ వివరించారు. 11 సంవత్సరాలు 8 లక్షల కోట్ల రూపాయలు విద్య కోసం కేటాయించిన ప్రభుత్వం నరేంద్ర ప్రభుత్వం. స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ కూడా ఒక మంచి కార్యక్రమం. ప్లాస్టిక్ ను నిషేధించాలి తన నియోజకవర్గంలో చెప్పి స్టీల్ బ్యాంక్ గవర్నర్ గారి యొక్క సహకారం మీద ప్రారంభించడం ఒక మంచి కార్యక్రమం. రాజకీయ ముఖ్యంగా అందరం కలిసి ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతో మాత్రమే పనిచేస్తాం. నేనైతే పనిచేస్తాను. అంటే మన పొన్నం ప్రభాకర్ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ప్రతి గ్రామంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసి దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయడం మంచి కార్యక్రమాలు కూడా. దానిలో అందరం సహకరించి అందరం మనం ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. 6th వరకు విద్యార్థులందరూ కూడా మోడీ కిట్స్ అంటే ఒక బ్యాగ్, దాంట్లో నోట్ బుక్స్, పెన్సిల్స్, ఒక స్టీల్ వాటర్ బాటిల్ ప్రతి పాఠశాలలో RO ట్యాంక్స్ వాటర్ ట్యాంక్ పెట్టాలని కూడా ఒక ఆలోచన ఉంది.